రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। అయితే ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ వైవాహిక జీవితం అంటే మ్యారిటల్ లైఫ్। వైవాహిక జీవితం చక్కగా ఉండడానికి వాస్తుపరమైన సూచనలు ఏంటో తెలుసుకుందాం। అయితే వైవాహిక జీవితం ఈ రోజుల్లో వైవాహిక జీవితం చక్కగా ఉండక అనేక మంది బాధపడుతూ ఉన్నారు। భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండట్లేదు। దీనికి వాస్తుపరంగా ఏ సూచనలు పాటించాలి అంటే మీరు నిద్రించే మంచం పైన అటకలు కానీ రూఫ్స్ కానీ లేకుండా చూసుకోండి। ముఖ్యంగా ఇది అందరూ గమనించుకోండి। మీ మాస్టర్ బెడ్రూమ్ పైన ఏదైనా అటక కానీ రూఫ్ కానీ ఉండి దాని కింద మీరు నిద్రిస్తుంటే వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు కలుగుతాయి। అలాగే నైరుతిలో ఓవర్ హెడ్ ట్యాంక్ పెడుతూ ఉంటారు కదా పైన, ఇంటి పైన। అయితే ఆ ట్యాంక్ కిందనే మీ మంచం ఎగ్జాక్ట్గా ఉన్నట్టయితే అంటే థర్డ్ ఫ్లోర్ ఆ సెకండ్ ఫ్లోర్లో ఉందనుకోండి, ఆ ట్యాంక్ కిందనే మీ ఎగ్జాక్ట్ బెడ్ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నట్టయితే దాని కింద మీరు నిద్రిస్తున్నా కూడా వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడతాయట। ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నైరుతికి మనము ఏదైనా బీరువా లాంటిది ఉత్తర ఫేసింగ్తో బీరువా పెట్టుకొని మంచాన్ని మిడిల్కి జరుపుకొని మనం నైరుతి బెడ్రూమ్లోనే ఈ రకంగా దంపతులు నిద్రించినట్టయితే మీ జీవితంలో కలతలు రాకుండా ఉంటాయట। ఇవన్నీ చూసుకోండి। ఇప్పుడు కూడా అటకల కింద కానీ రూఫ్స్ కింద కానీ దూలాల కింద కానీ పిల్లర్స్ కింద కానీ నిద్రించకూడదు। ఈ రకంగా నిద్రిస్తే కేవలం వైవాహిక జీవితంలోనే కాదు, ఈ రకంగా స్టడీస్ చేస్తే పిల్లల చదువుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి। కాబట్టి ఈ రకమైన వాస్తు సూచనలు మీరు అందరూ చేయండి। ఎప్పుడు కూడా మీరు నిద్రిస్తున్న బెడ్ పైన రూఫ్స్ ఏవి లేకుండా జాగ్రత్త తీసుకోండి। ఇలా తీసుకున్నట్టయితే మీ వైవాహిక జీవితంలో అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, చక్కటి జీవితం సంప్రాప్తిస్తుంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।